అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఊరికో బడి కడతాం, మండలానికో 3 LKG టు PG వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లైనా చేయకపోగా 10 ఏళ్లు చేయనటువంటి వాళ్ళు మేము పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు. సిగ్గుందా మీకు? బుద్ధుందా మీకు? పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారు, 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపాల్సిన కరెంటు వ్యవస్థని 1,00,000 కోట్ల పైబడి అప్పుల్లో నింపారు. ఏడ చూసినా దోపిడే, ఏది చూసినా అప్పే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాదు, పుట్టబోయే బిడ్డలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం పైన. ఎడుమైన ఈ డబ్బంతా అంటే దోపిడీ అయిపోయింది. లెక్కలతో సహా ప్రజలకు బయట పెడతాం, మీ వాస్తవ రూపం ఏంటో తెలియజెప్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, హైదరాబాద్ నగరం గురించి సమీక్ష చేస్తూ కేబినెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. హైదరాబాద్ నగరం ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి నగరం హైటెక్ సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే దీన్ని కాపాడుకోవటం కాదు, భవిష్యత్ తరాలకి అద్భుతమైన అందమైన నగరంగా అందించాల్సిన బాధ్యత కూడా మంది అని చెప్పాం. అందులో భాగంగా మనం గతంలో చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా వర్షం వస్తేనే బజార్లన్నీ మునిగిపోయి భవనాలన్నీ మొదటి అంతస్తుగా నిండిపోతే హైదరాబాద్కి దిక్కు లేదు, వరదల్లో మునిగిపోయిందని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకునేటువంటి దుస్థితి చూశాం. అటువంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో ఉండటం కోసం హైదరాబాద్లో ఉన్న నాలాలన్నీ విస్తరించి ఓపెన్ చేసి ఫ్రీగా డ్రైనేజ్ వ్యవస్థ సరఫరా జరిగేటట్టుగా చేయాలని ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉంది ప్రభుత్వం. అంతేకాదు, హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి మూసీ నదిని అందమైన నదిగా తీర్చిదిద్దడమే కాదు, దాన్ని బాగు చేసి దాని చుట్టూ పార్కులు తయారు చేసి పర్యాటక కేంద్రంగా మార్చి హైదరాబాద్కి అందాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం అంటే ఈడున్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలను